ఇప్పుడు యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసినా సమంత ప్రెగ్నెన్సీ. సమంత ప్రెగ్నెంటా కాదా? అదే ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్లీజ్ ఈ వీడియో స్కిప్ చేయకోకుండా చివరి వరకు అయితే చూడండి. మీకైతే మంచి న్యూసే చెప్తాను. అయితే మా ఇంటి బంగారం సినిమా సమంతది ఏదైతే వచ్చిందో సూపర్ హిట్ అయిపోయింది. 2 డేస్లోనే 26 కోట్లు అయితే హల్చల్ అయిపోయింది. ఫుల్గా మనీ అయితే తీసుకొచ్చింది. ఆ సినిమా అయితే సూపర్ హిట్ తీసుకొచ్చింది సమంతకి. ఆ సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత సమంత అయితే రివీల్ చేసింది ప్రెగ్నెన్సీ అని అందరూ అంటున్నారు. అయితే అంతకు ముందు నుంచి ప్రమోషన్స్కి ఆ మూవీ గురించి సమంత ఏ ఏ ఇంటర్వ్యూలకు వచ్చిందో ప్రతి ఇంటర్వ్యూలు కూడా శారీనే వేసుకొచ్చింది. అందరూ అంటే మూవీలో యాక్ట్ చేసింది కదా, ఆ మూవీలో కొంచెం ట్రెడిషనల్గా శారీస్తో ఉంది కదా, సో అందుకనే శారీస్లో వచ్చిందని చాలామంది అనుకున్నారు. ఆమె ఇట్లా సర్ప్రైజ్ ఇస్తుందని ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. అయితే ప్రమోషన్ ముందు నుంచి కూడా శారీస్ కట్టుకొని కరెక్ట్గా హిట్ అయిన తర్వాత సినిమాని కేక్ కట్ చేసే టైంలో కరెక్ట్గా ఆవిడ జీన్స్ ప్యాంట్ టీషర్ట్తో అయితే కనపడ్డారు. సో ఆ జీన్స్ ప్యాంట్ టీషర్ట్ ఏదైతే వేసుకున్నారో దానిలో అంత స్లిమ్గా ఉన్న ఆవిడ, అంత బాడీ మెయింటైన్ చేసే ఆవిడ, పొట్ట ఫ్లాట్గా లేకుండా టీషర్ట్కి టైట్గా ఉంది. అలానే చాలా అంటే చాలా పొట్ట టమ్మీ అనేది ఎక్కువగా బేబీ బంపుగా కనిపిస్తుంది. సో అఫీషియల్గా అయితే సమంత గారు అయితే ఎటువంటి అంటే అఫీషియల్గా అంటే తన ఇన్స్టాగ్రామ్లో అయితే ఇంకా అనౌన్స్ చేయలేదు. కానీ ప్రేక్షకులకి ఆవిడ అభిమానులకి చెప్పాలని ఆవిడ ఆ డ్రెస్లో వచ్చారని అందరూ అనుకుంటున్నారు. అదే నిజం కూడా. ఎందుకు అంటే ఫస్ట్ నుంచి కూడా శారీస్లో కవర్ చేసి వచ్చిన ఆవిడ ఇప్పుడే టీషర్ట్ జీన్స్ ప్యాంట్లో ఎందుకు వచ్చారు? చూపించడానికే కదా. సో ఈ చిన్న మా లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నారు? సో ఆవిడ అఫీషియల్గా చెప్పేశారు. సో ఇంకా ఏంటంటే ఆవిడ మనిషే పూర్తిగా కనిపించేశారు. సో ఇంకా ఆమె చెప్పాల్సిందే చేతిలో రాత, అదొకటే ఇంకా ఆవిడ చెప్పలేదని అనుకోవాలి. ఇప్పుడు ఆవిడకి 38 ప్లస్లో ఉన్నారు. సో నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత అయితే 3 ఇయర్స్ వరకు ఆవిడకి హెల్త్ బాగోలేదు. హెల్త్ పరంగా అయితే హెల్త్ అస్సలు బాగోలేదు. హెల్త్ తర్వాత రికవరీ అయ్యారు. రికవరీ అయిన తర్వాత రాజ్ నిడుమూరిని పెళ్లి చేసుకున్నారు. సో పెళ్లి చేసుకున్న తర్వాత మంచి లేడీ ఓరియంటెడ్ మూవీ తీసిన తర్వాత ఇప్పుడు లైఫ్లో ఆవిడ సెటిల్డ్ మీన్స్ 38 ప్లస్ వచ్చేసింది కాబట్టి ఏజ్ కూడా. ఫస్ట్లో చూసుకున్నట్లయితే మీరు నాగ చైతన్యతో పెళ్ళైనప్పుడు ఆవిడ 30స్లోనే పిల్లల్ని కనాలని చెప్పారు. మనం ముసలోళ్ళం అయిన తర్వాత పిల్లల కంటే మనం ముసలోళ్ళం అయిపోతాం, పిల్లలేమో చిన్నగా అయిపోతారు. అప్పుడు మనం వాళ్ళని ఎత్తుకోలేము, వాళ్ళని కేర్ చేయలేము, వాళ్ళని హ్యాండిల్ చేయలేము అని చెప్పి ఒక షోలో అయితే చెప్పారు. సో అప్పట్లో అదైతే చాలా ట్రెండింగ్లో ఉంది. సో ఆవిడ హెల్త్ ఇష్యూస్, బ్రేకప్, డివోర్స్ ఇవన్నీ అయిన తర్వాత అయితే ఇప్పుడు ఆవిడ సెటిల్ అయిన తర్వాత మంచిగా మూవీ కూడా హిట్ అయిన తర్వాత అయితే రివీల్ చేశారు ఈ ప్రెగ్నెన్సీని. ఇంకా చాలామంది అంటూ ఉంటున్నారు అఫీషియల్గా రివీల్ చేయలేదని. ఇంకా అఫీషియల్గా రివీల్ చేసేదంటే ఇంకేముంటుందండి? అంతకుముందు వరకు శారీల్లో వచ్చి సడన్గా శారీ వేసుకోకుండా టీషర్ట్తో వచ్చి టమ్మీ మంచిగా చూపించారంటే ఇంకా అది అఫీషియల్గా అనౌన్స్ చేసినట్టే కదా. ఇంకా ఆవిడ చేయకూడదు అనుకుంటే మళ్ళీ శారీలోనే వచ్చేవాళ్ళు, కవర్ చేసుకునేవాళ్ళు. ఓకే, ఇంత చిన్న లాజిక్ ఎవరు ఎందుకు మిస్ అవుతారు? సో అది గాయస్, ఆవిడైతే ప్రెగ్నెంట్. ఇంకా మంచి విషయాలు అయితే ముందు ఆవిడ చెప్తారు అఫీషియల్గానే. అప్పుడు మనందరికీ కూడా తెలుస్తుంది. సో ఇక్కడ ఒక విషయం అనేది నాకు అర్థం కావట్లేదు. ఆ విషయం మీలో ఈ వీడియో చివరి వరకు చూసినట్లయితే ఎంతమంది క్లారిఫై చేస్తారు అనేది చెప్పండి. అసలు నిజంగా
సమంత నాగ చైతన్యకి ఎందుకు విడాకులు ఇచ్చింది? ఎందుకు? 8 సంవత్సరాలు లవ్ మ్యారేజ్, 8 సంవత్సరాలు ప్రేమ, 8 సంవత్సరాలు ఒక మనిషిని అబ్జర్వ్ చేసినప్పుడు, 8 సంవత్సరాలు అతనిలో ఏమి ఫాల్ట్ లేనప్పుడు పెళ్ళైన తర్వాత 3 సంవత్సరాల్లో ఈ ఫాల్ట్ ఎలా వచ్చింది? అప్పుడైతే చాలా న్యూడ్ సినిమాలు చేసింది. ఇప్పుడు ఈ రాజుని పెళ్లి చేసుకున్న తర్వాత శారీస్ కట్టుకొని పద్ధతిగా చేస్తుంది. ఇదెక్కడ ఇది చెప్పండి. సరే, మీరేమనుకుంటున్నారో కామెంట్లో మాత్రం చెప్పడం మర్చిపోద్దు. నెక్స్ట్ ఏం వీడియోలో చేయాలో కూడా చెప్పండి.